మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మాకు అలా తినడానికి కూడా తిండికి చాలా ఇబ్బంది ఉంది సార్. ఇంకా చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి మాకు జీతాలు ఇప్పించండి సార్. మాకు జీతాలు లేవు సార్, అప్పులు తీసుకుంటాను. ఒక నెల అంటే ఇస్తారు, ఎప్పటికి ఇస్తారా? ఎప్పటికి ఇప్పుడు 20-30 సంవత్సరాలు ఇచ్చి జీతం చేయబట్టి మేము మాకు అదే జీతం, అదే పొట్ట, అదే బట్ట. కనీసం 3 నెలల కంచి మాకు జీతాలు లేవు. ఎండకి ఎండుతాం, వానకు దర్శం, చలికి వణుకుతాం, 3 కాలాలకు పనిచేస్తాం. మేము కనీసం గుడిసెలు వేసుకుంటే కూడా గుడిసె కూడా కూలగొట్టింది సార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతుంది. దీనికి సంబంధించినటువంటి వాళ్ళ కాలనీలు కూడా రోజు విస్తరించిపోతున్నాయి. దీనికి అనుగుణంగా మున్సిపాలిటీలో గతంలో 36 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్న సందర్భంలో కూడా ఇంకా పట్టణం కూడా విస్తరించిపోతుంది. దీనికి అనుగుణంగా ఉన్నటువంటి మున్సిపాలిటీగా మహబూబాబాద్ పట్టణాన్ని పారిశుభ్ర పరంగా దీన్ని ఒక అద్దంలా ఉంచేందుకు మొత్తం సుమారు 200 మంది మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ కార్మికులు మొత్తం ఏర్పాటు చేసుకుంది. వీళ్ళు ఉదయాన్నే అంటే కోడికూత ముందుకే, ప్రజల ఎవరు లేవు ముందుకే కోడికూత ముందుకే వీళ్ళు లేచి మహబూబాబాద్ పట్టణం కూడా అద్దంలా తీర్చడానికి వీళ్ళు అన్ని శక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రోడ్లు ఊడుస్తూ, ఇటు మురికాలలో కూడా క్లీన్ చేస్తూ, ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమం జరిగినా కూడా వీళ్ళంతా వెళ్ళి అందక్కడ ముందు వీళ్ళే వెళ్ళి అక్కడ అంటే పరిశుభ్రంగా ఉంచడం వీళ్ళ బాధ్యత. అయినా ఇంత చేస్తున్నా కూడా మరి ప్రభుత్వం కూడా మున్సిపల్ అధికారుల మీద వీళ్ళు ఎందుకు మరి జాలి కలగట్లేదు? సుమారు ఒక 4 నెలల నుంచి కూడా వీళ్ళకి వేతనాల రాక నానా అవసరపడుతున్నారు. మరి వాళ్ళ కుటుంబం ఎలా గడవాలి, ఆ పిల్లల చదువు ఎలా ఉండాలి, వాళ్ళకి ఆరోగ్య సంబంధించినటువంటి ఎలా తీర్చుకోవాలని చెప్పేసి నిత్యం మేము చాలా బాధలు పడుతున్నాము. అంటే పొద్దులేస్తే ఉదయానికి పట్టణ ప్రజలకు మేము అందుబాటులో ఉంటూ అద్దంలా తీర్చిదిద్దుతున్నాం. ఎవరికి ఎలాంటి రోగాలు రాకుండా మేము రోడ్లని శుభ్రంగా ఉంచుతున్నాము. అయినా మా మీద ఎందుకు జాలి కలగటని చెప్పేసి మా వీళ్ళకి ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చుకుంటున్నాము, అప్పులు కూడా అక్కడే ఉన్నాయి. ఆ పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఒక దీనావస్థ ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడడానికి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఏంటి మీ పరిస్థితి ఎలా ఉందమ్మా? మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మాకు అలా తినడానికి కూడా తిండికి చాలా ఇబ్బంది ఉంది సార్. ఇంకా చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి మాకు జీతాలు ఇప్పించండి సార్. మీరు అంటే మహబూబాబాద్ పట్టణ ప్రజలు లేవక ముందుకి మీరు కోడికూత ముందుకు ఇక్కడికి వచ్చి ఎన్ని ఇబ్బంది పడ్డా కూడా ఇక్కడికి వచ్చి మీరు ఊడుస్తున్నారు కదా, ఆయన మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటున్నారు? అదే తెలియదు సార్. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారో, మమ్మల్ని ఇంత హీనంగా ఎందుకు చూస్తారో కూడా మాకు తెలియదు సార్. మేము ఇంత శుభ్రంగా చేస్తున్నాం. మేము ఇదంతా నాకు మాట్లాడాం సార్. మీరు చెప్పండి మా ఏంటి మా పరిస్థితి? మాకు జీతాలు లేవు సార్, అప్పులు తీసుకుంటాను. ఒక నెల అంటే ఇస్తారు, ఎప్పటికి ఇస్తారా? ఇప్పుడు 4వ నెల, పిల్లలు మేము, ఇల్లు కిరాయి ఉన్నది. అప్పు ఎవరు ఇయ్యరు కదా, ఒక నెల ఇస్తారు, ఎప్పటికి ఇయ్యరు. ఊరంతా శుభ్రం చేస్తాను, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేదు. జీతాలు అయ్యంటే కమిషనర్ ఏమంటాడు, సంతకాలు చేసినంటాడు, హైదరాబాద్ లాగినాయి అంటాడు, వరంగల్ లాగినాయి అంటాడు. అవి వచ్చులేదు, చేసులేదు. ఆఫీస్ చుట్టూ తిరుగుతాను, ఇంటికి పోతాను, అన్నో ఇన్నో తెచ్చుకొని కంట్రోల్ బియ్యం అయ్యో వండుకుంటాను. కూరగాయలు అవైతే అడుకొని పోయి తింటాను. ఏం చేయాలి మరి? జీతాలు పిల్లలు మేము మస్తు ఇబ్బందిగా ఉన్నాం. ఎవరు ఇస్తారు? అప్పు ఖాతా పెడతారు, దుకాణంలో ఎవరు 4 నెలలు పెడతారు, ఖాతా 1 నెల పెడతారు. ఎవరు ఇస్తారు మాకు డబ్బులు? ఎవరు ఇయ్యరు. మాకు ఘోరంగా బతుకుతాను. ఊరంతా శుభ్రం చేస్తాంటివి, ఇంటికి పోతాంటివి, ఎవరు పట్టించుకున్నారు? ప్రజల కొరకు మేము సేవ చేస్తాను, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. అసలు సార్ ఏమంటాడు, సంతకం పెట్టినమ్మంటాడు, అక్కడ ఆగినాయి అంటాడు, ఇక్కడ ఆగినాయి అంటాడు. ఎక్కడ వస్తలేవు, తిరుగుతాను. ఎస్టీడీలో ఆగినాయి అంటాడు, బడ్జెట్ లేదంటారు. మీకు అందరికి పర్మనెంట్లకు పడతాయి 60-70 వేలు, మాకు 10,000 పడాయా? మా కాంట్రాక్టర్లో చిన్న జీతగాళ్ళం మేము, మాకు రావాలి కదా జీతగాళ్ళు. తిరిగి 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 ఇసుకొస్తుంది. మాకు ఎవరు పట్టించుకుంటలేము మమ్మల్ని. మీరు లేదే అంటే ఊరంతా శుభ్రం కాదు, ఇక్కడ ఉన్న కూడా అన్ని చేస్తాం సార్. ముండ్లు మొగలు కాలువలు తీస్తే మేము కుప్పలు ఎత్తుతాం, పచ్చి కుప్పలు ఎత్తుతాం. కాలువలు తీస్తారు వాళ్ళు, చెట్లు కోస్తాం, కంపాల చేస్తాం, తడి కుప్పలు ఎత్తుతాం. మట్టి, పురుగులు, చెత్త, కాగితాలు, కవర్లు, ఆడళ్ళు మొగళ్ళు అందరం సేవ చేస్తాం ఊరుకు. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సారు. ప్రతి నెల మాకు 10 తారీఖు వచ్చినా చాలు, 5 తారీఖు రాకుండా 10 తారీఖు లోపు ప్రతి నెల మాకు ఇస్తే మేము మా పిల్లలు మంచిగా తింటాం. ఏ రంజి లేకుండా వచ్చిన జీతం సరిపెట్టుకుంటాం ఇంట్లో. మాకు అంత జీతం ఇంత జీతం కావాలంటలేము. ఇటు పర్మనెంట్ కావట్లేదా, అటు జీతాలు పెంచుతలేరా? ఎప్పటికి ఇప్పుడు 20-30 సంవత్సరాలు ఈ జీతం చేయబట్టి మేము మాకు అదే జీతం, అదే పొట్ట, అదే బట్ట. జీతం పెరుగులేదు, పర్మనెంట్ లేదు, అది జీతం పెంచలేదు. ఎట్లా బతకాల మేము? ఇల్లు కిరాయి కట్టాలా మేము? మళ్ళా మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నారు? పరిస్థితి ఏ విధంగా ఉంది మీ పరిస్థితి? నేనయ్యా 25 సంవత్సరాలుగా వస్తాను చేయబట్టి. కాకపోతే కొన్ని సంవత్సరాలు కూలి కింద చేసిన, తర్వాత కాంట్రాక్ట్ ప్లేస్లో చేసిన. 600 జీతం కానీ చేసినాయా. 600 జీతం కానీ జీతం పెరిగింది కానీ
ఏంది 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అయ్యా నిన్న కాక మొన్న కూడా అన్నాయి నేను కమిషనర్ని అడుగుతాంటాను కదా ఎన్ని నెలలు బిడ్డ అన్నాడు అంటే అయ్యా మాకు 3 నెలలు కానీ వాళ్ళ కొంతమందికి 4 నెలలు పడాలి అన్న అవునా బిడ్డ అతను ఆ చేత్త బిడ్డ చేత్త అన్నాడు చేత్త అంటే మాకు పొట్టేంటి అయ్యా మేము నలుగురం బతకాలా ఇల్లు కిరాయిలు కట్టుకోవాలా పిల్లల ఫీజులు అవి అప్పులు సప్పులు బ్యాంకులు ఇంటి చుట్టూ తిరుగుతాలే మేము ఎంతగానో చెప్పుకోము మాకు ఒక నెల జీతం ఇవ్వాలి కదా అంటే చేత్త బిడ్డ చేత్త అనుకుంటే వెళ్ళిపోయింది అయ్యా మరి మాకు ఎట్లా వెళ్ళాలా ఎలాగ వెళ్ళాలా కొంచెం ఆలోచిస్తాండి ఆయన పెద్దగా ఉండి ఏనంటే కమిషనర్ చెప్పిన మాట్లాడారా మీరు వీళ్ళు జవాన్లు ఏమంటారు కమిషనర్ మాట వింటారా మా మాట వింటారు వీళ్ళు మా మీద పోరు మరి జీతాలు ఇప్పారు సరే మాకేం అవసరం అమ్మా పోండి ఆఫీసు పోండి వీళ్ళు ఒక మాట కాకుండా ఒక మాటకైనా కనీసం 2 నెలల జీతం 4 నెలల నుంచి మీకు జీతాలు అంటుంటుందా మీరు కుటుంబం ఎట్లా గడుస్తుంది అప్పు చేసుకుంటున్నాం సార్ కంట్రోల్ బియ్యం అవి ఇవి కూరగాయలు అడుకొని పోతున్నాం మురిగిపోయిన మొట్ట అమ్మ అయ్యా అని అడుకొని పోతున్నాం 4 కూరగాయలు తీసుకుపోతున్నా నీళ్ళు నెట్టు నూనె పోసుకుంటాను వండుకుంటాను నీళ్ళ పాల కంట్రోల్ బియ్యాలు వేసుకొని తింటాను ఇన్ని రోజులు కంట్రోల్ బియ్యం తినకపోయేది ఇప్పుడు తింటాను తినే పరిస్థితి వచ్చిన కాబట్టి తింటాను మరి అది తినేదానికి కూడా మాకు ఫలితం లేదా కనీసం జీతాలు లేవా మరి పిల్లలు తల్లి కుటుంబాలు ఎట్లా బతకాల ఒక ఇల్లు ఒక ఇద్దరు కొన్ని కుటుంబాలు 4, 5, 10 మంది ఉండరు ఆ 10 మంది పరిస్థితి ఏంది ఒక్క జీతనే బతకాల మరి కనీసం మా జీతాలన్నీ ఇవ్వాలి కదా అది లేదు సార్ ఇప్పుడు 3 నెలలు 4 నెలలు ఒక రోజు మన ఇల్లు చక్కగా ఊడ్చుకోపోతేనే ఎంత దుబ్బ పట్టి ఉంది అలాంటిది మహబాద్ పట్టణాన్ని మొత్తం మీరు అందరూ క్లీన్ చేస్తున్నారు మీరు ఒక రోజు కంటే బంద్ చేస్తే మరి మహబాద్ పరిస్థితి ఏమి ఉండదు చెత్త కుప్పుడు అమ్మ ఆడ చెత్త కుప్పు ఉంది అది తీయరమ్మా నిన్న పందికొక్కు చచ్చిపోయింది ఎత్తురుగా ముందు ఇగో ఈ పందికొక్కు చచ్చిపోయింది తీయరమ్మా అంటే మేము తీయాలని రూల్ కాదు నీకు నువ్వు సంపింట్లో బయటికి ఎందుకు ఎత్తావు నువ్వు తీసుకొని వేసుకోవాలా మా మీద రూపాయలు చదువుతాను ఇంటి ముందు వేసుకొని తీయ అంటే మాకు జీతాలు బత్తాలు ఏందా నువ్వు మా మీద రూపాయలు చెప్తాను కొంచెం ఆయన తీస్తావు బండి వస్తుందా కానీ మేము అన్నాం బండి వచ్చేదా కానీ తీయ అంటే అప్పుడు చేతపడికి పోయి తీసాడ పడేసిన అలాంటి పరిస్థితులలో మాకు ఇట్లా మురిగిపోయిన మొట్ట ఇవన్నీ తీసుకుంటే చేస్తారు కనీసం మాకు ఇక్కడ బువ్వ కన్నా జీతాలు ఇవ్వాలి టైంకు చెప్పండి అమ్మా ఇది పరిస్థితి ఏం లేదమ్మా 4 నెలల నుంచి జీతాలు రావట్లేదు అప్పు తెచ్చుకొని తినడం జరుగుతుంది మాకు కమిషనర్ దగ్గర పోయి అడిగితే చేస్తున్న బిల్లులు చేస్తున్న ఎస్టీఓలు అవుతున్నాయి సిడిఎంలు అవుతున్నాయి మేము జీతాలు అయితే బరాబరి చేస్తున్నాం సైన్ చేస్తున్నాం పంపిస్తున్నాం చెక్కులు పంపిస్తున్నాం కానీ ఇంత మటుకు జీతాలు పడట్లేదు సార్ మాకు అనంటే 3 నెలలకు కొంతమంది 4 నెలలకు కొంతమంది అవుతుంది సగం జీతాలు పడి 4 గ్రూపులకు పడి 4 గ్రూపులకు పడకుండా అప్పులలో ఎమ్మడిస్తున్నారు మాకు జీతాలు టైంకి ఇవ్వాలని కోరుతున్నాం మీరు ఊరు లేవు ముందుకే మీరు లేస్తారు మహబాద్ అద్దంలో తీర్చడానికి పాత్ర ఉంది అలాంటప్పుడు మరి మీ మీద ఎందుకు ఇంత కనికరాలు జారీ లేకుండా చూపుతుంది మరి ప్రభుత్వం కనికరించలేదు సార్ మాకు ప్రభుత్వం కనికరిస్తే ఇంతకుముందు గతంలో 12,000 ఇచ్చేది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 30% పిఆర్సీ పెంచి మాకు 15,000 జీతం పెంచారు ఇప్పుడు కనీసం అప్పుడు ఉన్నాయన ప్రతి మంత్ కు 20 తారీఖులో జీతం పడేది ఈ ప్రభుత్వం వచ్చిన కానీ అసలు జీతాలే రావట్లేదు గత 6 నెలలు 3 నెలలు 4 నెలలు అట్లా అవుతున్నాయి జీతాలు మీరు చెప్పండి అసలు పరిస్థితి ఏ విధంగా ఉందన్న మేము 3:30కు లేచి చూస్తామండి ఇక్కడ మహబాద్ పట్టణాన్ని పరిశుద్ధం చేసి శుభ్రంగా చేస్తాం మేము కనీసం 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు ఎండకి ఎండుతాం వానకు దర్స్తాం చలికి వణుకుతాం 3 కాలాలకు పనిచేస్తాం మేము మహబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా చేస్తాం కనీసం మాకు జీతాలు లేవు అడిగితే చెప్పే నాదుడు లేడు సమాధానం ఏమంటే సీఎం పంపించినాం అక్కడ పంపించినాం ఢిల్లీలో అయినాయి హైదరాబాద్ అయినాయి చెప్తారు మేము ఏం తిని బతకాలి ఎవరిని అడగాలి ఏ అధికారిని అడగాలి చెప్పండి మాకు జీతాలు అసలు ఇచ్చిన నాదు లేడు కమిషన్ మీరు చేసిన పోరా బాబు అని ఆయన మాట్లాడతాడు మరి ఇంకెవరిని అడగాలి మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్ ఈ టైం లేచి చిన్న పిల్లలు పెట్టి వస్తారు ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళంతా కనీసం కనికరే ఉండలేదు వాళ్ళకు అధికారులకు అసలు మీరు రోడ్డు మీద రాకపోయి పని చేయకపోతే అసలు మహబాద్ రోగాలు సార్ మొత్తం షెడ్ అయిపోతుంది మొత్తం రోగాలు చచ్చిపోతారు కరోనా టైంలో కూడా చేసినాం సార్ పని ఎగకొట్టకుండా అలాంటి టైంలో కూడా మేము డ్యూటీ చేస్తాం ఏ పని కానీ మేము భయపడం ఏ పని చెప్పినా ముందు చేస్తాం కనీసం మా జీతాలు లేవు కనీసం గుడిసెలు వేసుకుంటే కూడా గుడిసెలు కూడా గొలగొట్టిరు సార్ మా గుడిసెలు వేసుకుంటే గుడిసెలు కూడా గొలగొట్టిరు వీళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవాలి కూడా మనతో మాట్లాడడానికి మీరు చెప్పండి అసలు ఎందుకు వీళ్ళ పరిస్థితి ఇదే ఉంది సార్ నా పేరు మంగళంపల్లి రాజ్ కుమార్ సార్ కార్మిక విభాగ గౌరవ అధ్యక్షుడిని పట్టణ ప్రాంతంలో ప్రస్తుతానికి ఒక 250 మంది కార్మికులు ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేయడం జరుగుతుంది మన మహబూబాద్ పట్టణంలో లైట్లు రావాలన్నా ప్రతి ఇంటికి నీరు రావాలన్నా రోడ్లు శుభ్రం కావాలన్నా కాలువలు శుభ్రం కావాలన్నా ప్రతిది కూడా పారిశుద్ధ్య పనులు అన్ని ఏది కావాలన్నా కానీ పారిశుద్ధ్య కార్మికులపై వీరిపై చాలా
అంటే ఒక ఇంటిలో ఒక కన్న తల్లి లాంటి పాత్రను పోషించేటువంటి పరిస్థితి మన మున్సిపల్ కార్మికులను చూడొచ్చు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నా గత ప్రభుత్వంలో అయితే ప్రతి నెల కూడా శాలరీ పడేటువంటి పరిస్థితి ఉండే. 7,500 అప్పుడు జీతం ఉంటే 13,500 రూపాయలకు జీతం పెంచుకోవడం జరిగింది గతంలో. వీళ్ళ డిమాండ్, వీళ్ళు చేసేటువంటి పని ప్రతి ప్రభుత్వానికి కూడా కార్మిక సంఘాల నుంచి మేము 50,000 సుమారు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. కనీసానికి ఒక 26,000 జీతం అన్న ఇవ్వమని. అంటే వాళ్ళు చేసే పనికి ఎంత జీతం ఇచ్చినా తక్కువే. ఈ జీతం చేస్తామని చెప్పేసి ఈనాడు ఒక 50,000 ఎవరికన్నా ఇవ్వండి, చేస్తారా ఈ పని? అసలు చేసే పరిస్థితి ఉందా? ఎంత రోగాలు పడేటువంటి పరిస్థితి ఉంటది. వాళ్ళ మెడిసిన్ కి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులకు కానీ సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? వాళ్ళకి జీతం ఎంత ఇచ్చినా తక్కువే. కానీ వాళ్ళు మేము చేసేటువంటి పనికి జీతం ఇవ్వండి, ఒక 26,000 అన్న జీతం ఇవ్వండి మాకు అని చెప్పేసి వాళ్ళు ఎన్నో సార్లు డిమాండ్ పెట్టినా కానీ ఇవ్వలేని పరిస్థితి. కనీసానికి ఇచ్చేటువంటి జీతం ఆ 13,000 జీతం ఏదైతుందో, ఆ 10,000 జీతం ఏదైతుందో అదన్నా సక్రమంగా నెలలకు ఏమన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కమిషనర్ గారిని అడిగితే బడ్జెట్ లేదు, సిడిఎంఏకి పంపినామంటారు. పలుమార్లు మేము గౌరవాధ్యక్షులుగా మేము అడగడం కూడా జరిగింది. అడిగితే సిడిఎంఏకి పంపాము, మేము బిల్లు చేసి పంపడమే మా బాధ్యత గాని అని చెప్పేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ లేదని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి కూడా చెప్తా ఉన్నారు. మానవీయ కోణంలో ఈ చిన్న శాఖ, ఒక ఊరుకు తల్లి లాంటి పాత్ర పోషించేటువంటి శాఖ కూడా బడ్జెట్ లేదని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ మానవీయ కోణంగా అర్థం చేసుకోవాలి. ప్రతి నెల వీళ్ళకు జీతాలు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలలో చిన్న చిన్న గదులు ఉంటాయండి. ఇక్కడ అర్జునవాడ పాత బజార్ లోపల గత కొన్ని ఏళ్లుగా కొన్ని వందల గ్రామాలు ఎస్సీ మాదిగ జాతి కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగడం జరుగుతుంది. దాంట్లో కొంతమంది త్యాగం చేసి మున్సిపాలిటీకి ఊరు కోసం త్యాగం చేసి కొంత పర్సంటేజ్ ఎక్కువ మంది అక్కడ నుంచి మొబిలైజేషన్ అయ్యి చేయడం జరిగింది. చిన్న చిన్న గదుల్లో జీవనం కొనసాగిస్తూ ఉంటారండి. ఇప్పటికీ 2-3 పిల్లలు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలో తెలియనిటువంటి పరిస్థితి, బయట అరుగు మీద పడుకునేటువంటి పరిస్థితి. పోయినసారి గతంలో ఒక 3-4 ఏళ్ల కిందట అంబేద్కర్ మున్సిపల్ కార్మిక కాలనీ అని అన్ని పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేశారు. 3 సంవత్సరాలు అక్కడ కుటుంబాలు జీవనం కొనసాగించుకుంటూ డ్యూటీకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కూడా మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రవర్ణాలు కొంత భూమి, పెట్టుబడిదారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని ఆ ప్రభుత్వ భూమికి పట్టా నెంబర్ వేసి, పట్టా నెంబర్ పాస్బుక్ తెచ్చుకొని మా పట్టా భూమిలో మీరు వేసుకున్నారని చెప్పేసి అన్యాయంగా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వీరు మా గుడిసెల జోలికి రాలేదండి. వారు మంచిగా అక్కడ జీవనం కొనసాగించుకు డ్యూటీకి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేది. వేతనాల విషయంలో ప్రభుత్వం దృష్టి కానీ మున్సిపల్ దృష్టి ఏ విధంగా తీసుకోబోతున్నారు మరి వీళ్ళకి సాలరీస్ వచ్చి జీతాలు వచ్చే విధంగా? ప్రస్తుతానికి సార్ అర్థం కాలేదు. జీతాల విషయంలో ప్రభుత్వం దృష్టికి మీరు ఏ విధంగా తీసుకోబోతున్నారు మరి? జీతాల విషయంలో ప్రతి నెల ఇప్పుడు 010 వాళ్ళకు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి అయితే ఏ రకంగా అయితే పడుతుందో 010 యాక్ట్ ప్రకారంగా వీళ్ళకు ప్రతి నెల పడే విధంగా వెయ్యాలి. కానీ బిల్లు పెట్టి సిడిఎంకి పంపి ఈ పద్ధతులు అయితే ఎప్పటికీ ఇదే కొనసాగుతుంది. కాబట్టి 010 వీళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టం పెంచి ప్రతి నెల వీళ్ళకు పడే విధంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము సూచన చేయడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే సుమారు 200 మంది పారిశుద్ధ కార్యక్రమం మొత్తం ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, చలికి ఉణుకుతూ కూడా నిత్యం ఇక్కడ ప్రజలే అందుబాటులో ఉంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్న సందర్భంలో కూడా ప్రభుత్వం మాపై కనికరం, జాలి కూడా చూపకుండా మాకు 4 నెలల నుంచి జీతాలు ఆపడంతో మా కుటుంబం ఎలా గడుస్తుందని చెప్పేసి పస్తులుంటూ ఉపాసం ఉంటుందని చెప్తున్నారు. విద్య అట్లా ఆరోగ్య విషయంలో కూడా మాకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం మున్సిపాలిటీ అధికారులైనా మా మీద కనికరం, జాలి చూపించి మాకు కావాల్సిన జీతాలు ఉంటే విడుదల చేయాలని చెప్పేసి గుర్తులు లేని పక్షంలో ముందు కూడా అందరూ కలిసి ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మున్సిపల్ పారిశుద్ధ కార్యక్రమం చేస్తున్న పరిస్థితి ఉంది. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మాకు అలా తినడానికి కూడా తిండికి చాలా ఇబ్బంది ఉంది సార్. ఇంకా చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి మాకు జీతాలు ఇప్పించండి సార్. మాకు జీతాలు లేవు సార్, అప్పులు తీసుకుంటాను. 1 నెల అంటే ఇస్తారు, ఎప్పటికి ఇస్తారా? ఎప్పటికిప్పుడు 20-30 సంవత్సరాలు ఈ జీతం చేయబట్టి మేము మాకు అదే జీతం, అదే పొట్ట, అదే బట్ట. కనీసం 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఎండకి ఎండుతాం, వానకు తడుస్తాం, చలికి వణుకుతాం, 3 కాలాలు పనిచేస్తాం మేము. కనీసం గుడిసెలు వేసుకుంటే కూడా గుడిసె కూడా గొలగొట్టింది సార్.